ఇప్పుడు ఈ వ్యక్తి హైదరాబాద్ నుంచి ట్రావెల్ అయ్యి వచ్చిన తర్వాత సివియర్గా ఫీవర్ వచ్చింది. ఎంత కనైనా ఆయన జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతోపాటు జలుబు, దగ్గు ఇవి కూడా యాడ్ అవ్వడంతో ఆయన ఒక ప్రైవేట్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ పాజిటివ్ వచ్చింది. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అధికారులను కలిసిన వెంటనే అతనికి కేజీహెచ్లో కూడా కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్గా అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే అతను హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, విమ్స్లో ఈ 20 పడకల కోవిడ్ ఐసోలేషన్ వార్డులో అన్ని వెంటిలేటర్స్ కావచ్చు, డ్రగ్స్ అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ప్రజలు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవటం మానుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఈ తరహా లక్షణాలతో జలుబు కానీ, దగ్గు కానీ, అలానే ఎక్కువ రోజుల పాటు జ్వరం ఉండి మెడికేషన్ తీసుకుంటున్నా కూడా తగ్గకపోతే ఇమీడియట్గా మీరు నిర్లక్ష్యం చేయకుండా అలర్ట్ అవ్వండి. అలాగే వాంతులు కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం కోవిడ్-19 టైంలో చూసినటువంటి లక్షణాలు కాకపోయినా కొంత ఇంచుమించుగా అట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఏమాత్రం డిలే చేయకుండా ఇమీడియట్గా డాక్టర్స్ని సంప్రదించి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు.